హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మనకి ఉప్పు శనగలు, ఉప్పు ఏడు శనగుళ్ళు దొరుకుతాయి కదా మనకి, వైట్ సాల్టేట్ అనేసి. అవి రెండి కూడా ఎలా రెడీ చేయాలనేది చూద్దాం. చూసారా, కరకరలాడుతూ ఉప్పులోనే ఇంట్లోనే మనం బయట నుంచి తీసుకుంటాం కదా, అదే విధంగా ఉండేటువంటి మనం ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఆల్రెడీ నేను ముందుగానే అంతకుముందు వాడిన ఉప్పు ఉంటే అలాగే దాచిపెట్టానండి డబ్బాలో. అదే ఉప్పుని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని శనగలు తీసుకున్నాను. చూసారు కదా, ఒక 50 గ్రాముల వరకు శనగలు అనేది మనకి తొక్క శనగ ఉంటుంది కదండి, చిన్నవి పూజలప్పుడు వాడేవి, అవి తీసుకున్నాను. అవి తీసుకుని దాంట్లో కొంచెం మనం నూనె చుక్క వేసుకోవాలి. నూనె చుక్క వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలండి. మనం బయట నుంచి ఎలాగైతే కొనుక్కుంటాం ఉప్పు శనగలు రుచిగా కమ్మగా ఉండేటువంటి, చూసారు కదా, కమ్మగా రుచికి నోట్లో టైంపాస్కి ఎంత బాగుంటాయో. ఉప్పు అనేది ప్రీవీట్స్ అనేది ఒక 5 నిమిషాలు చేసుకుంటే చాలండి. ఈ విధంగా మనం 5 నిమిషాలు వేడెక్కాక మనం పసుపు నూనె కలిపి పెట్టుకున్న శనగల్లో ఇలా వేయించుకోవడమే. అవి టప్టపా పేలుతాయండి. అంటే మనకు ఉప్పు శనగలు ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలో తెలీదు. అంతకుముందు వీడియో కూడా పెట్టానండి, నేను పోస్ట్ చేసిన వీడియోలో ఓన్లీ శనగలు చూపించాను, పసుపు వేయలేదు, ఆయిల్ కూడా వేయలేదండి. ఈ విధంగా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. టేస్ట్ కూడా అద్దరిపోయింది. చూసారు కదా ఎలా పేలుతున్నాయో. మనం బయట నుంచి అయితే ఎలాగైతే తెస్తామో అదే విధంగా ఉన్నాయండి. ఎంత కమ్మగా ఉన్నాయంటే అంత బాగున్నాయండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు ఇలా చిన్నది కాకుండా కొంచెం పెద్దది తీసుకోండి, బాగుంటుంది. నేను వాషింగ్లో ఉన్నదని చెప్పేసి ఇది తీసుకున్నాను, కానీ ఇదైతే మనకి తెల్లారిపోతుందండి, అంత పని పడుతుంది. సో మనకి ఈ ముక్కలు కాకుండా మామూలుగా అయితే కనుక చిన్న మనకి జాలీ లాంటిది ఉంటుంది కదండి, పెద్ద బజ్జాలది ఉంటుంది కదా, రింగిల్ అది తీసుకున్నారంటే బెస్ట్ ఆప్షన్. ఒకసారికే మనకి అన్నీ వచ్చేస్తాయి. చూసారా ఇది ఎంత పని పడుతుందో మీకు చూసే ఉంటారు కదా. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కూడా కొద్దిగా వేసుకోండి. అదే విధంగా వేసుకుంటే కనుక మనకి ఉప్పు శనగలు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా, మీకు ఉప్పు అయితే చేంజ్ అవుతుందండి, మీకు టెన్షన్ ఏమీ లేదు. ఈ ఉప్పుని ఇంకా నెక్స్ట్ బ్యాచ్ ఇది అయిపోయాక ఉప్పు తీసేస్తాను. కలర్ చేంజ్ అయిపోయింది కాబట్టి, మనకి పసుపు కూడా వేసాం కదండి, అందుకోసమే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ ఉప్పులో ఈ శనగలు వేగి ఎంత రుచిగా ఉన్నాయంటే అండి, అస్సలు నోట్లో పెట్టుకుంటే ఇంకా తినిపించేలా ఉన్నాయి. అంత కమ్మగా ఉన్నాయండి. చూసారా, మీకు చూపించడం కోసం నేను ఎన్నెన్ని వస్తున్నాయి చూడండి. మీకే తెలుస్తుంది ఇన్ని వేయడం తీయడం ఎంత కష్టమవుతుందో. నేను నెక్స్ట్ తీసేటప్పుడు మేము పెద్దది జాలీ ఉంటుంది కదండి, మీ దగ్గర లేకపోతే ఎప్పుడైనా కూడా పక్కింటి వాళ్ళదైనా తీసుకుని దాంతో అయితే ఈజీగా అయిపోతుందండి, 2 సెకండ్లలో. దీంతో అయితే కనుక మీరు ఎంత టైం పడుతుందండి. చూసారు కదా ఎలా పేలుతున్నాయో. చూసేవాళ్ళు ఇసుకలా అనుకుంటారు, ఇదైతే సాల్ట్ అండి, సాల్ట్లోనే వేయించుతున్నాను, బాగా వస్తాయి. చూసారు కదా, ఇది నేను చెప్పేది. ఈ గరిటె అయితే నా దగ్గర ఎప్పుడు ఉంటుందండి, మీరు చూసే ఉంటారు. చాలా వీడియోస్లో నేను డీప్ ఫ్రై చేసినప్పుడు అనేది తీసుకుంటూ ఉంటాను. మీ దగ్గర ఇది ఈజీగా ఉంటే కనుక ఎక్కువ వేసుకొని ఒకేసారి తీసేసుకోవచ్చండి, 1-2 సార్లు అంత బాగుంటుంది. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు, ఎక్కువ వేసుకోవచ్చు. దాంట్లో అయితే మనం తక్కువ వేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. చూసారు కదా అయిపోయింది. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇంకెన్ని ఉంటాయన్నీ మనం ఇలా ఇదే విధంగా అన్నీ కూడా ఇలాగే వేయించేసుకోవాలండి. మనకి అవి అయిపోయినాయి కదా. ఇప్పుడు వేడిశనగుళ్ళు, ఇవి కూడా మనం ఏమీ లేదండి, దీనికి పసుపు ఏమీ అవసరం లేదు. ఇలాగే మనం ఉప్పులో వేసేసి రోస్టెడ్ చేసుకోవడం. ఎంత కమ్మగా ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేశారండి అస్సలు వదలరండి, అంత బాగున్నాయి. ఉప్పులో రోస్ట్ చేసిన మీకు మూఫలీస్ తిన్నారంటే వేడిశనగుళ్ళు అస్సలు వదలరండి, అంత బాగుంటున్నాయి. మీ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓసారి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి.
టైంపాస్కి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారు కదండి, అప్పుడైతే కనుక ఇలా వేయించుకుని ఇవి కొన్ని వేయించుకొని టీ పెట్టుకొని లేదంటే ఒక కూల్ డ్రింక్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తూ తినేయచ్చండి. చాలా బాగున్నాయి కదా, చూడండి ఎలా చేశానో. మన వీడియో నచ్చింది అని మీకు అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియో పూర్తిగా చూడండి. చూశాక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్లో ఎలా చేశాను ఏంటి, మీరు ఎవరైనా మీకు ఇలాగే చేస్తే మీరు ఎలా చేశారు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ లైక్, మీ సపోర్టు చాలా మాకు ఇదండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా పంపించడం మర్చిపోవద్దు. లైక్ చేయండి ఖచ్చితంగా. మనమైతే ఇలా వేయించేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఎక్కువ మంట వద్దండి. చూసారా కలర్ అనేది కొంచెం చేంజ్ అయింది కదా, బాగా వేగిపోయినాయి. లోన్ అయితే కనుక మీరు చూడటానికి అలా ఉంటున్నాయండి, బాగా కమ్మగా వేగిపోయినాయి. ఎంత బాగున్నాయో. మీరు బయట నుంచి తీసుకొస్తూ ఉంటారు కదండి, బయట నుంచి మనకి వేయించిన వేరుశెనగుళ్ళు ఇంటిలో ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉంటాయి మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో చేసి తిన్నారంటే కనుక మీరు బయట నుంచి తేరు, అంత బాగుంటాయి. ఇదే వేరుశెనగుళ్ళు మీరు బయట తీసుకోవాలంటే కనుక 75 రూపీస్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎంత తీసుకున్నామండి, 50 గ్రాములు తీసుకున్నాం. 50 గ్రాములు ఎంత పడతాయి? అమ్మమ్మ అంటే 30 రూపీస్ పడవచ్చు, నాకు తెలిసి 30 పడవచ్చు. ఎంత లాభం ఉందండి మనకి అసలు. చూసారు కదా, మనకి ఇది కూడా రెడీ అయిపోయినాయి. ఉప్పు శనగలు రెడీ అయిపోయినాయి, ఉప్పు ఏడుశెనగుళ్ళు రెడీ అయిపోయినాయి. చూసారు కదా, అబ్బాయి ఏమున్నాయండి, టేస్ట్ అయితే అదిరిపోయినాయి. చూడడానికే కాదండి, తింటే కూడా అంతే టేస్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా మీరు. ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చినాయి మీకు ఏమిటి అనేది కామెంట్ చేద్దాం, అస్సలు మర్చిపోవద్దు. మీ బాగా నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. షేర్ చేశాక కామెంట్ మాత్రం అందరినీ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. బాగా వస్తే బాగా వచ్చినాయని, లేదంటే బాగా రాలేదని మీకేమనిపిస్తే అదే చేయండి, నో ప్రాబ్లం. చూసారు కదా, మనకైతే శనగలు అయితే ఇలా వచ్చినాయి, బాగుంటాయండి. ఇలా పసుపు వేసాం కదా మనం. ఏడుశెనగుళ్ళు అయితే ఇలా వచ్చినాయండి. టేస్ట్ అయితే అద్దరుతుంది చూడడానికి. ఇప్పుడు వర్షాలు మొదలవుతాయి, మీరు రండి చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారంటే వర్షం వచ్చే టైంలో మాత్రం ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు మనం. చూసారా, తింటారు కదా ఎంజాయ్ చేస్తూ. ఖచ్చితంగా 1 కేజీ చేసి పెట్టుకున్నారంటే మీకు 15 రోజుల పాటు ఉంటాయండి, ఏమీ పాడవు. మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.